నమస్కారం. సంగ్రహ స్టూడియో న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తిరుపతి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన. ఎర్రచందనం డిపోను సందర్శిస్తున్న ఉప ముఖ్యమంత్రి. అకస్మాత్తుగా ఫ్లైట్ సర్వీస్ రద్దు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల ఆందోళన. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు. A16 అజయ్ కుమార్ సుగంధను అరెస్ట్ చేసిన సిట్. తెలంగాణను వణికిస్తున్న చలి. రేపటి నుంచి గణనీయంగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు. ఇక డీటెయిల్స్ చూస్తే పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. మొత్తం 19 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలు డిసెంబర్ 19న ముగియనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా వెల్లడించారు. శీతాకాల సమావేశాల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేస్తారని ఆయన తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల అత్యవసర పరిస్థితులకు లోబడి డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ఆమోదించారు. దీంతో సమావేశాల నిర్వహణకు మార్గం సుగమమైంది. త్వరలోనే ఈ సమావేశాలు చర్చించాల్సిన అంశాలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించనుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా మామండూరులో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మామండూరు అటవీ ప్రాంతంలో మొక్కలు నాటారు. అనంతరం మంగళం రోడ్లోని గిడ్డంగిని పరిశీలించారు. 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎర్రచందనం గోదాములను పరిశీలించారు. ఈ పర్యటనలో ఆయన ఎర్రచందనం అక్రమ రవాణా, ఇతర అంశాలపై దృష్టి సారించారు. ఎర్రచందనం చెట్లతో పాటు అటవీ ప్రాంతంలో ఉన్న మొక్కలు, చెట్ల పరిరక్షణకై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన అధికారులతో చర్చించారు. సైడ్ రండి. సార్ దిగుతున్నాడు. అలాగే వెళ్ళిపోతున్నారా? అలాగే ఉమ్మడి కొద్దిగా పై నుంచి పోయింది సార్. కొద్దిగా డౌన్ చేస్తాం ప్లీజ్ సార్. కొద్ది సైడ్ ది బ్రదర్. సార్ మీరు బ్రదర్ సారీ సార్. కలెక్టర్ ఇద్దరు కలిసి ఫోటో తీయాలి. కొద్ది సైడ్ రా బ్రదర్.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య మరొక ముందే ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులకు మరో చేదు అనుభవం ఎదురైంది. వియత్నాం ఎయిర్లైన్స్కు చెందిన VN 984 ఫ్లైట్ శుక్రవారం రాత్రి శంషాబాద్ నుంచి వియత్నాంకు బయలుదేరాల్సి ఉంది. అయితే ఆ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎయిర్లైన్ సిబ్బంది సర్వీసును అకస్మాత్తుగా నిలిపివేశారు. దీంతో 200 మంది ప్రయాణికులు రాత్రంతా ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తారు. ఫ్లైట్ సర్వీస్పై సదరు ఎయిర్లైన్ సిబ్బందిని ప్రశ్నిస్తే వారు సమాధానం చెప్పకపోగా బాధ్యత లేకుండా ప్రవర్తించినట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రయాణికులు తమకు వెంటనే ఆల్టర్నేట్ ఫ్లైట్ ఏర్పాటు చేయాలని ఎయిర్పోర్ట్లోనే ఆందోళన దిగారు. जिम्मेदार पड़ेगा ना, वो क्यों जिम्मेदार होगा? वो वहाँ पे काम करता है, वो यहाँ का जिम्मेदार है. अब क्या वो इंचार्ज है, वो इंचार्ज है, ठीक है, बट कोई तो उसका हेल्प करना पड़ेगा. एक काम करो, उसको जाके बुला के लेके आओ, कोई तो अथॉराइज्ड पर्सन को बुला के लेके आओ. नहीं, तुम्हारे बाहर जाने के लिए उसको बुला के लेके आने के लिए बोलो. कनेक्ट हुआ तो आपके डेफिनेटली आपके सामने ही बात कर रहे हैं. कॉल नहीं, कॉल के बारे में नहीं बात कर रहा हूँ मैं. अरे जाकर लेके आओ यार उसे. वो इंजीनियर के साथ में समझिए भाई, मेरे को समझ में आ गया है. आपके ऊपर कोई होगा, आपके ऊपर कोई होगा, आपके जो इंडिया उसको बोलो, उसको निकाल के यहाँ पे लेके आने के लिए, क्योंकि यहाँ पे 160 people are waiting for it. उसको बोलो लेके आने के लिए बोलो अजय को. 3 అన్నారు 4 అన్నారు మళ్ళీ ఒకటేసారి 6 అన్నారు. 6 తర్వాత వచ్చి 6:30కి వచ్చి అడుగుతున్నా కూడా మీరే చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ 8 అంటారు, 8కి వచ్చి అడిగితే మళ్ళీ 9 అంటారా? ब्लैंकेट भी पूरा चेकिंग में है ना भाई. కాదు మేము ఉండడానికి కనీసం అరేంజ్మెంట్స్ ఉన్నాయా? तो ब्लैंकेट भी नहीं दे. చిన్న పిల్లాడు 1 year బాబు చలికి వణికిపోతున్నాడు అక్కడ. మొత్తం లగేజ్ అంతా అక్కడ పడేసి వచ్చాం మేము, అక్కడ ఇచ్చేసి వచ్చాం చెక్-ఇన్ లో. जल्दी से కనీసం मेरे को 2 मिनट नहीं चाहिए. ఇందాక వచ్చి అడిగాను నేను, అడిగే చిన్న పిల్లాడండి, ఆ బాబుకి ఫీవర్ వచ్చింది, పడుకోవడానికి కూడా లేదు, ఈ లైట్ కి పడుకోవట్లేదు, మీరు కనీసం ఆ బాబుకి పడుకోవడానికి అరేంజ్ చేయండి, ఫ్లైట్ కోసం అడగట్లేదు నేనని చెప్పి వచ్చి అడిగాను. అప్పుడు లేదు. ఇప్పుడు నా హస్బెండ్ కి వణుకు వచ్చింది, ఫీవర్ వచ్చేసింది, కప్పడానికి లేదు, ఏమీ లేదు, ఏం చేయాలి? కనీసం హాట్ వాటర్ కూడా దొరకట్లేదు ఇక్కడ, కొనుక్కోవాల్సి వస్తుంది ప్రతిదీ. ఇప్పుడు నాకు నా హస్బెండ్ కి తీసుకురావాలి, నా పిల్లలందరూ కలిసి తీసుకొచ్చి ఇద్దరు వస్తారు కప్పుల్స్, వాళ్ళు ఏం చేస్తారు? 2ంటికి వచ్చి అడిగితే 3 అన్నారు, 3ంటికి వచ్చి అడిగితే 3:30 అన్నారు, 3:30కి వచ్చి అడిగితే ఒకటేసారి 4కి వచ్చి అడిగితే 6 అన్నారు. ఇప్పుడు 6:30 అయ్యింది. అసలు తీసుకెళ్తారా తీసుకెళ్లరా? చెప్పాలి కదా, నాకు అరేంజ్మెంట్ చేయాలి కదా. थोड़ा एटलीस्ट देख के सॉरी मैडम ऐसा एटलीस्ट उनकी आंखों में आंखें डाल के थोड़ा आंसर जवाब दीजिए भाई, जवाब दीजिए. अगर उनकी पोजीशन में तेरा बाप होता, तेरा बेटा होता तो तू क्या करता? अरे देखो यार, तो रुकूंगा. अरे हाथ बुझा के बात करना, भाई हाथ बुझा के बात करना. यहाँ पे सेफ्टी रूल्स क्या है आपको? जो कुछ चाहिए वो
తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు తెరపడింది. ఇకపై రాష్ట్ర ప్రజలను చలి వణికించనుంది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 9 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలోని 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 12 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదవుతాయని అధికారులు అంచనా వేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది. ఈ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం ప్రారంభమైంది. శనివారం ఆదిలాబాద్ జిల్లా బేలలో అత్యల్పంగా 14.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. శనివారం రాత్రి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినా రేపటి నుంచి చలి ప్రభావం మరింత స్పష్టంగా కనిపించనుందని వాతావరణ శాఖ వివరించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార పర్వం చివరి దశకు చేరింది. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. ఈ ఎన్నికల్లో అధికార ప్రతిపక్షాలు నువ్వా నేనా అన్నట్లు ఓటర్లను ఆకర్షించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇంటింటి ప్రచారం, రోడ్లు, కార్నర్ మీటింగ్ పేరుతో హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్న తరుణంలో ప్రధాన పార్టీలు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించాయి. తిరుమలలో కలకలం సృష్టించిన కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో కీలక నిందితుడిగా ఉన్న A16 అజయ్ కుమార్ సుగంధను అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. అజయ్ కుమార్ మోన్ గ్లిజరైడ్స్, అసిటిక్ యాసిడ్ ఎస్టర్ వంటి రసాయనాలను బోలే బాబా కంపెనీకి సరఫరా చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ కెమికల్స్ను పామాయిల్ తయారీలో వినియోగించి అదే పామాయిల్ను నెయ్యి పేరుతో తిరుమల లడ్డూల తయారీ కోసం సరఫరా చేసినట్లు, ఆ నెయ్యిని లడ్డూల తయారీలో ఉపయోగించినట్లు సిట్ గుర్తించింది. దీంతో లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో 90% వరకు పామాయిల్ ఉన్నట్లు వెల్లడైంది. గత 7 ఏళ్లుగా బోలే బాబా కంపెనీకి పామాయిల్ తయారీలో అవసరమైన కెమికల్స్ను అజయ్ కుమార్ సరఫరా చేస్తున్నట్లు సిట్ పేర్కొంది. ఇక అజయ్ కుమార్ ను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు. దీంతో అజయ్ కుమార్ కి నెల 21వ తేదీ వరకు రిమాండ్ విధించింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఈ ఉదయం పెను ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న ఓ ఇన్నోవా కారు అదుపు తప్పి డివైడర్ ఢీకొని బోల్తా పడింది. క్షణాల్లోనే కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అయితే అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న 8 మంది సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇన్నోవా కారు యూటర్న్ తీసుకునే క్రమంలో అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి కారు రోడ్డుపైనే పల్టీలు కొట్టింది. వెంటనే ఇంజన్లో మంటలు చెలరేగి కారు మొత్తానికి వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ప్రయాణికులు అప్రమత్తమై కారులో నుంచి బయటకు దూకేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. కానీ అప్పటికే కారు పూర్తిగా కాలి బుడిదైంది. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కారును రోడ్డుపై నుంచి తొలగించే వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలా ఒలిగింది ఒలిగి వెంటనే 5 గంటలు
डब्बा गाड़ी है ना,